హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యామ్నీ క్రియేషన్స్. ఫ్రెండ్స్, మీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు వీడియో ఏంటంటే మామిడికాయ పచ్చడి అనేది తయారు చేస్తున్నానండి. ఇక్కడ మాకు చెట్లు ఉన్నాయండి. చెట్ల కాడ ఉన్న కాయలు అనేవి తెచ్చుకున్నానండి. అవి ఏంటంటే 10 నిమిషాల సేపు నీళ్ళలో నానబెట్టుకోవాలండి. ఎందుకంటే మామిడికాయలో జీడు అనేది పోయిద్దండి. పచ్చడి మాత్రము జీడు అవసరం రాకుండా నిలవ అనేది ఉంటుందండి. ఆ కాయలు పేనగాలకు ఆరబెట్టుకొని పైన తొడిని తీసేసి ముక్కలు అనేది కట్ చేసుకోవాలి. మనం బయటన్నా కట్ చేయించుకోవచ్చు. బయట కట్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఇంట్లో కనుక కట్ చేసుకుంటే కొద్ది కష్టంగా అనేది ఉంటుంది. ఏళ్ళు అనేవి కట్ అవుతే చాలా జాగ్రత్తగా అనేది మీరు చూసుకొని కట్ చేసుకోండి కాయలు మాత్రము. కానీ ఏంటంటే కత్తిపీటతో కాబట్టి కొంచెం జీడు అనేది అడ్డిద్దండి. అది ఏళ్ళ మీదకి అనేది వచ్చిద్ది. చూసుకొని కట్ చేయండి. ఆ తర్వాత కట్ చేసుకున్న ముక్కలు నేను బేషన్లో అనేది వేసుకున్నాను. బేషన్లో వేసుకొని పేనగాలకు అనేది ఆరబెట్టుకోవాలండి. ముక్కలు అనేది ఆరితే పచ్చడి అనేది నిల్వ అనేది ఉంటుందండి. మీరు సమ్మర్లోని పచ్చళ్ళు పెట్టుకున్నారా ఫ్రెండ్స్? మేమైతే పచ్చడి పెడుతున్నాను. ఇందులో 4 కాయలు అనేది పండిపోయినాయండి. పండిపోయిన కాయలు మాత్రం నేను తురుము కారం పచ్చడి పెట్టానండి. అది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే చూడండి. ప్లీజ్ అని నా వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నేను మంచి వీడియోస్ అనేవి నేను చేస్తానండి. ఇలా మామిడికాయ ముక్కలనే కట్ చేసుకుంటున్నాను. మామిడికాయ పచ్చడి మీరు పెట్టుకున్నారా ఫ్రెండ్స్? సమ్మర్లోని నేను మామిడికాయ పచ్చడి అనేది చేస్తున్నానండి. ఇది నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో ఉన్న పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే పచ్చడి అనేది ముక్క అనేది మెత్తపడదండి. బయట పెట్టుకుంటే కనుక ఏ పచ్చళ్ళు అయినా సరే ముక్కలు మెత్తపడిపోతాయండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే పచ్చడి అనేది సంవత్సరం పాటు మెత్తది గట్టిగా అనేది ముక్కలు ఉంటాయండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని క్లాత్ పెట్టుకొని తుడుచుకోవాలండి. క్లాత్ పెట్టి తుడుచుకుంటే కనుక పచ్చడి నిల్వ అనేది ఉంటుందండి. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. వెనకాల మ్యూజిక్ అనేది వస్తుందని నేను చూసుకోలేదు. అందుకే నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నానండి. ఇలా తుడుచుకొని ముక్కల్ని ఒక బేషన్లో కానీ వేసేసుకొని అవి ఏంటంటే తుడిచిన ముక్కలు ఏంటంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. మీకు ఎలాంటి ముక్క కావాలో అలాంటి ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్నపిల్లలు ఏంటంటేనండి పెద్ద పెద్ద ముక్కలు కోసామనుకో పిల్లలు ఏంటంటే ఒక ముక్క తింటే ఒక ముక్క పడేస్తారు. అదే మనం చిన్న చిన్న ముక్కలు కోసామనుకో పిల్లలు ఏమో ఇష్టంగా తింటారు. కొంతమంది పిల్లలు ఏంటంటే గ్రేవీ తింటారు, ముక్కలు పడేస్తారు. అలాంటి పిల్లలకి ఏంటంటే ఆ పచ్చడి వేస్ట్ అనేది అయిపోతుంది కదా. చిన్న చిన్న ముక్కలు అనుకోండి, ఒక స్పూన్ వేసుకున్న పిల్లలకి అనేది సరిపోతుంది. అందుకే నేను చిన్న చిన్న ముక్కలు అనేది కట్ చేసుకుంటున్నానండి. గుడ్డపెట్టి తుడిచేసుకున్న తర్వాత మీకు ఎలాంటి సైజు కావాలో ఆ సైజు ముక్కలు కట్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఏ గిన్నెతో అయితే మీరు కొలత తీసుకుంటారో ఆ గిన్నెతో ఉప్పు, కారం 4 గిన్నెలతో మామిడికాయ ముక్కలు కొలవాలి. మీకు ఇంట్లో ఏం ఉన్నా సరే 4 గిన్నెలతో మామిడికాయ ముక్కలు కొలుసుకొని ఒక గిన్నె ఉప్పు, ఒక గిన్నె కారం, ఒక గిన్నె ఆవుపిండి, మెంతిపిండి వేసేసుకొని నూనె వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎల్లుల్లిపాయ గుళ్ళు కూడా మిక్సీ పట్టుకోవాలి. కారంతో పాటు మిక్సీ పట్టేసుకొని కారం మామిడికాయ ముచ్చలో కలిపేసుకోవడమేనండి. ఇంతేనండి మామిడికాయ పచ్చడి పెట్టడము. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. ఇక్కడ నాకు కలిపేది మాత్రము అది మిస్ అయ్యిందండి. ఇదండి మామిడికాయ పచ్చడి పెట్టడం. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.